మీరు మొదటిసారి వెళ్ళినప్పుడు వాళ్ళకేమి ఇది ఎన్టీఆర్ది ఏఎన్ఆర్ది చేసి చూపించామన్నారు కదా వాళ్ళ పాత్రలో. రామారావుకి నాయసరావు చూపించలేదు గురారు. కాదు వాళ్ళకి కాదు, మీరందరూ చూపించుకోండి. ఏది ఒకటి చూపించండి ఎన్టీఆర్ లాగా ఏం చేశారు వాళ్ళకి చూసి. గురుజీ ఇంకా అది చేయాలంటే గురుజీ బీభత్సంగా ఉంటుంది గురుజీ. పర్లేదు బీభత్సమే, దండం పెడతాండి. కాదు బీభత్స రసం పండించండి. కాదు ఏఎన్ఆర్ లాగా మీరు ఎలా చేశారో చూడాలి. ఏమంటారు ఇలా వస్తుంది గురుజీ మొదలు అలా. ఏఎన్ఆర్ది అదే నాయసరావు లత లైదట్టండి. ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది మన అహంకారంతో పాటు అహంభావం. ఏమంటాం లైదట్ గురారు చాలా వదిలేండి గురారు. మిమిక్రీ కూడా వచ్చా? ఇదే చిన్న పిచ్చి మీరు వాయిస్ ఇమిటేట్ చేసేయటం అలా ఫీల్ అయిపోయామండి. అక్కడ నాయసరావు మీరు నమ్మరండి. ఎవరి కోసం అసలు మొత్తం చెప్పని మీకు గేదెలు పక్షులు మొత్తం అయ్యే నా మొత్తం ఆడియన్స్ గురారు. కొండలు కోనలు నదులు ఉండండి. ఎవరి కోసం మొత్తం మామూలు కదండి. అలాగా అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మీకు నేను అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్ని. ఓకే విభత్సంగా ఆ బిఏ రోజుల్లో చదువుకునే రోజుల్లో మీ మెంటాలిటీకి ఆయన పోషించిన పాత్రలకి అసలు ఏం మ్యాచ్ అవ్వదు కదా. ఎంత ఫ్యాన్ అయ్యారు మీరు వినండి సార్. చెప్పాను మీకు నేను పాడబోయి పాడితే చూసి ముందు విభత్సంగా అయిపోయానని. ఇప్పుడు అభిమానం ఎప్పుడు ఎలా పడుతుందని చెప్పలేమండి. అట్టు ఇప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు రామారావు గారు మహానుభావుడు, ప్రపంచంలో అంత మహానుడు మనం చూడలేమండి, అన్ని రకాల చేసిన మహానుభావుడిని. అయితే రామారావు వేషాలు ఎంత ఉద్రేకంగా, ఎంత ఉత్తేజంగా, ఎంత ఆవేశపూరితంగా ఉంటాయో నాగేశ్వరరావు వేషాలు ఒక మానసిక విశ్లేషణతో కూడుకొని గొప్ప డాక్టర్ అండి ఆయన నిజంగా. ఒక భగ్న ప్రేమికులకు కానీ నిరాశ నిస్పృహలు లోని వాళ్ళు కానీ అక్కడ నాగేశ్వర మామూలు యాక్టర్ అండి, ఎంత గొప్ప యాక్టర్ సార్ ఆయన. సో అలాగే మహానటులు ఇద్దరు మనకి. ఆ దశలో అయితే నేను నాగేశ్వర ఫ్యాన్ అండి. సో నాగేశ్వర ఫ్యాన్స్ అందరూ రామారావు సినిమా ఫెయిల్ అవ్వని కోరుకునేవాళ్ళమే. రెండు చూసేవాళ్ళు గురారు. ఇది బాగుంటే మాకు ఆనందం, అది ఫెయిల్ అయితే దీని ఏమో తెప్పింది శాడిజం కెనటిజం. ఆ వయసు కదా గురుజీ, కుర్రోళం కదా గురుజీ. ఇలాంటి దశలో ఈ బిలీమి సార్ మంచి మనసులు మళ్ళీ చూసాం గురారు. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ అని నాగేశ్వర పాడుతుంటే గురుజీ ఓ మేము కూడా ఎత్తున్నా క్లాప్స్. ఆదు సుబ్బారావు ది గ్రేట్ డైరెక్టర్. విజయనగర సామ్రాజ్యాన్ని మీద ఆయన రామారావు గారు శ్రీకృష్ణ దేవరాయ గెటప్ తోని ఇలాగనేది సూపర్ ఇంపోజ్ చేశాడు. దెబ్బకి మీరు నమ్ముతారు సారు, ఒళ్ళు కక్కచ్చిపడిపోయి అమ్మ బాబు మహానుభావుడు ఏంది రామారావు, ఈ మహానుభావుడు తిడుతున్నాం, ఈ మహానుభావుడిని విమర్శిస్తున్నాం, చిత్త ఫ్రెండ్స్ ఉండకూడదు అని కళ్ళు తెరిచింది సార్. ఓకే జ్ఞానోదయం అయింది. అవుతుంది జ్ఞానేదో అవుతుంది గురారు. అయ్యే దశలో మళ్ళీ పెద్దాపురంలో నేను చదువుతున్న కాలేజీలో వీరపాండ్య కట్టబ్రహ్మణ్ వచ్చిందండి, శివాజీ గణేశన్ గారి సినిమా. ఏనాడైనా నీరు పోసావా నారు పోసావా మీకు తెలిసి లైన్ ఆఫ్ ఇండియా కదండి యాక్టింగ్. ఆ చేస్తున్నప్పుడు ఇంకా నేను బెంచ్కి నేలకి వెళ్ళడం నాకు అలవాటు అండి. లేచి క్లాప్స్ కొట్టేసే గురుగారు. కొట్టేసిన తర్వాత గురుగారు అయ్యి బాబోయ్ ప్రపంచంలో ఎందరు మహానటులు ఉన్నారు, నటినట్లున్నారు, కాబట్టి ఒకళ్ళే గొప్ప అని కూడా చాలా బుద్ధి తక్కువ అని ఒక జ్ఞానోదయం అయింది గురించి. ఫెనటిజం పోయింది, బట్ స్టిల్ ఐఎమ్ ఏఎన్ఆర్ ఫ్యాన్. అదేలేండి. ఎస్. సో మొత్తానికి శివాజీ గణేశన్ బాగా ప్రేరేపించాడు. బాగా గురుగారు రామారావు గారు నాగేశ్వరరావు శివాజీ వీరపాండ్య కట్టబ్రహ్మణ క్యారెక్టర్ బీభత్సం, అది రెవెలెంట్ క్యారెక్టర్ కదా, బీభత్సం అండి. సో ఎందరో మహానుభావులు, అందుకే బీభత్స రసం ఎక్కువ పోషిస్తుంటారు. బీభత్సం రసం ఉంది సార్. నా సినిమా మీరు సెంటిమెంట్ సినిమా చూడాల, నైరసేన చూసారా మీరు, మా గురుగారు ఓరేక్ష చూసారా? ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఊళ్ళే సర్దురుకున్న వెళ్ళిపోతా ఉన్నా ఈ ఊళ్ళో నాకింకా ఏమున్నదక్కో ఏమున్నదక్కో అంటే జనం ఎంత ఏడ్చారండి. లేడీస్ మాతలు అయితే వచ్చి హారతలు పట్టారు సార్. నాకు మీరు నమ్ముతారా? ఎన్టీ రామారావు పోతులు వీర బ్రహ్మేంద్ర సినిమా లాగా ఎర్ర సైన్యం సినిమాకి వచ్చి టికెట్ దొరకకపోతే అక్కడ పడుకొని మనం వండుకొని మొన్నటి చూసి నాకు హారతలు బట్టి బొట్లు పెట్టిన మాతలు అండి. మరి అన్ని సినిమాలు తీశారు. అలాగే మీకు ఒరే రిక్షలో మా గురుగారు గొప్ప ఇచ్చారు మహానుభావుడిన. మల్ల తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ గద్దర నీవరా